ఇప్పుడు ఎవరైతే వైసీపీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే మాట్లాడారో పాపం కొడాల నాని గారు పారిపోయాడు అది ఇది మాట్లాడుతున్నారు. ఆయన సగం కూడా కౌంటింగ్ అవ్వకముందే ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన పారిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా ఇందాక మనం విజువల్స్లో చూసాం. సో నిజంగా మళ్ళీ స్క్రీన్ మీద చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 13 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. జనసేన 21 స్థానాల్లో లీడింగ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అదేవిధంగా తెలుగుదేశం 134 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో ఇందాకటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో లీడ్ అయితే కనిపించింది. కానీ ఇప్పుడు ఇంకొక స్థానం కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. కేవలం 13 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లోకి వచ్చింది. కీర్తన్ గారు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలకు వచ్చేసింది? మీకు ఒక విషయం గుర్తు చేస్తాను సార్, ఇంత అహంకారపూరితంగా మాట్లాడుతున్న ఈ అందరూ అంటే సన్నాసులుగా పరిగణించబడే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం పిఠాపురంలో ఎలాంటి ఫీల్డింగ్ పెట్టారంటే, ఎక్కడ రాజంపేట మిథున్ రెడ్డి గారు ఆయన బలం ఏంటి, ఆయన ఉన్న ప్లేస్ ఏంటి, ఆయన తీసుకొని వెళ్ళి ఆయన ఆర్థికంగా సామాజికంగా బలమైన వ్యక్తి కాబట్టి అతను తీసుకుపోయి అక్కడ పిఠాపురంలో పెట్టాడు. ఇంకొక మండలానికి ముద్రగడ గారిని ఏర్పాటు చేసి నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే రెడ్డిగా మారిపోతాడంట ఆయన. ఇప్పుడు రెడ్డిగా మార్చుకొని ఆయన రేపటి నుంచి రెడ్డి అని రాయండి, ముద్రగడ రెడ్డి అని రాయండి. మీరు మర్చిపోకండి ఇది రాయడం మాత్రం. ఎందుకంటే చరిత్ర గుర్తు పెట్టుకోవాలి కదా, మాట్లాడిన మాటలు గుర్తు పెట్టుకోవాలి. ఒక పక్క ముద్రగడ గారి ఫీల్డింగ్, ఇంకో పక్క చలంశెట్టి సునీల్ గారు, ఇంకో పక్క వంగా గీత గారు, ఇంత మందిని ఏర్పాటు చేసి ఎక్కతొక్కలుగా అవి డబ్బు కాదు సార్, కలర్ పేపర్లు పంచినట్టు పంచారు. ఒక నిస్వార్థమైన ప్రజానాయకుడిని ఓడించడం కోసం ఇన్ని కుటుంబ రాజకీయాలు మీరు చేసిన ప్రజలు మీ డబ్బుకు వెంగలేదు. ప్రజా తీర్పు ఎలా వచ్చింది సార్ ఈ రోజు? కీర్తన్ గారు దత్తపుత్రుడు అంటూ వైసీపీ అవహేళనగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఈ రోజు దత్తాత్రేయ పుత్రుడిగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీ తోటి అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. 100% స్ట్రైక్ రేట్ తో తన వెంట 21 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్తా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా జరగబోతోంది. ఎందుకంటే దత్తపుత్రుడు అని ప్యాకేజ్ అన్న ప్రతిసారి ప్రజలు చెప్పుతో కొట్టాలని తిరగబడేంత కోపం వాళ్ళలో ఉంది సార్. మేము విన్నాం, కానీ అధికారంలో ఉన్నారు, మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతారని భయపడ్డారు సార్. వాళ్ళ ఓటని ఆయుధాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. చెప్పుతో కాదు చేతులతో కూడా తరుముతారు సార్ ఈ రోజు నియోజకవర్గాల్లో నుంచి. నిజంగా ఇది ప్రజల మాట. ఎంత ఆవేదన, ఎంత ఆక్రందన ఉంది సార్. ఒక ఎమ్మెల్యేగా మంత్రులుగా మీరు ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి, టూరిజం గురించి మాట్లాడాలి, కంపెనీల గురించి మాట్లాడాలి, క్యాసినోల గురించి గంట వీడియోలు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ సినిమా రేట్లు తగ్గిస్తూ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ ఒక అరాచకమా, ఒక అవినీత, ఒక అన్యాయమా సార్ చెప్పుకుంటే చరిత్రలో ఇలాంటి నీచమైన పరిపాలన, ఇలాంటి దాష్టిక పరిపాలన ఏళ్లలో ఎవరు చూసిండరు. ధన్యవాదాలు కీర్తన్ గారు మాతోటి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్ రఘురామ్ గారు, సో మొత్తానికి